నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి కథను విందాం. అనగనగా ఒక రాజుగారు. ఆ రాజుగారు తన ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవారు. ఆ రాజ్యంలో ఎక్కడ అన్యాయాలు జరిగేవి కాదు. మోసాలు జరిగేవి కాదు. దానికి కారణం రాజుగారి దగ్గర తరతరాలుగా వస్తున్న న్యాయ ఖడ్గం. రాజుగారు తన ఆస్థానంలో ఈ న్యాయ ఖడ్గాన్ని ఉంచారు. రాజ్యంలో ప్రజలకి ఏదైనా అన్యాయాలు, మోసాలు జరిగితే రాజుగారి ఆస్థానానికి వచ్చి ఆ న్యాయ ఖడ్గం ఎదురుగా నిలబడి వాళ్ళకొచ్చిన సమస్యల్ని చెప్పేవాళ్ళు. ఎవరు అన్యాయం చేస్తున్నారో వాళ్ళ చేతుల్ని ఆ న్యాయ ఖడ్గం నరికేసేది. అందుకనే ఆ రాజ్యంలో ఎటువంటి అన్యాయాలు, అక్రమాలు జరిగేవి కాదు. ప్రజలందరూ ఆ న్యాయ ఖడ్గానికి భయపడి చాలా జాగ్రత్తగా ఉండేవారు. అందుకనే ఆ దేశంలో న్యాయాధీశులకు ఎటువంటి పని లేకుండా పోయింది. ఆ రాజుగారి మంత్రి కూడా ఒక న్యాయ సంబంధ విషయాలు తప్ప మిగతా అవన్నీ చూసేవారు. ఆ మంత్రి గారికి విజయవర్మ అనే ఒక కొడుకున్నాడు. అతను చాలా తెలివైనవాడు. ధర్మ సూక్ష్మాలు చాలా సునిశిత బుద్ధితో గ్రహించేవాడు. అతనికి ఈ రాజ్యంలో జరిగే ఏదైనా అన్యాయాలు న్యాయ ఖడ్గ సమక్షంలోకి వచ్చినప్పుడు వాటిని చాలా సున్నితంగా పరిశీలించి న్యాయ ఖడ్గం ఏదైతే న్యాయమని తేల్చిందో ఆ ఆలోచననే ముందుగా పసిగట్టేవాడు ఈ విజయవర్మ. ఇలా రాజ్యంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. అయితే ఆ రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో రామయ్య, చంద్రయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఒకరోజు రామయ్య దూర ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చి తన దగ్గర ఉన్న బంగారు 100 సవర్ల బంగారు గొలుసుని తన స్నేహితుడైన చంద్రయ్యకి అప్పచెప్పాడు. తాను తిరిగి వచ్చిన తర్వాత ఆ బంగారు గొలుసుని తీసుకుంటానని చెప్పాడు. చంద్రయ్య సరే అని దానిని తన దగ్గర భద్రం చేశాడు. 2 నెలల తర్వాత రామయ్య తిరిగి వచ్చాడు. తన స్నేహితుడైన చంద్రయ్యను కలుసుకుని తన దగ్గరున్న 100 సవర్ల బంగారు గొలుసును తిరిగి ఇవ్వమన్నాడు. దానికి చంద్రయ్య, నువ్వు నాకు గొలుసు ఎప్పుడు ఇచ్చావు? ఎవరికైనా ఇచ్చి నాకు ఇచ్చానని అనుకుంటున్నావేమోనని సమాధానం చెప్పాడు. ఈ సమాధానం విన్న రామయ్యకి ఏం చేయాలో తోచలేదు. ప్రాణ స్నేహితుడని నమ్మిస్తే ఇంతటి అబద్ధం సునాయాసంగా చెప్పేస్తున్నాడు చంద్రయ్యని బాధపడ్డాడు. చంద్రయ్యని హాస్యాలు ఆడవద్దని తన బంగారపు గొలుసు ఇవ్వమని ప్రాధేయపడ్డాడు రామయ్య. చంద్రయ్య కోపంగానే తనకి ఎటువంటి గొలుసు ఇవ్వలేదని నిర్మోహమాటంగా చెప్పాడు. చేసేది లేక రామయ్య తన సమస్యని గ్రామ పెద్దల ముందు ఉంచాడు. గ్రామ పెద్దలు చంద్రయ్యని పిలిచి విచారించారు. రామయ్య, చంద్రయ్య వాదోపవాదాలు చేస్తూనే ఉన్నారు కానీ ఆ గ్రామ పెద్దలకి ఎవరు చెప్తున్నది నిజమో తెలియలేదు. వాళ్ళు కూడా ఇక తలలు పట్టుకుని ఈ సమస్యని ఇంకా న్యాయ ఖడ్గమే తీర్చాలని, తెల్లారి అందరూ రాజదర్బార్కి వెళ్ళాలని తీర్మానించారు. తెల్లవారింది. రామయ్య, ఊరి పెద్దలు అందరూ రాజదర్బారికి ప్రయాణమై చంద్రయ్య ఇంకా రాలేదని నిరీక్షిస్తూ ఉన్నారు. అప్పుడు చంద్రయ్య ఒక వెదురు కర్రను ఊతంగా పట్టుకుని కుంటుకుంటూ గ్రామ పెద్దల దగ్గరికి వచ్చారు. గ్రామ పెద్దలందరూ ఏమైందని ప్రశ్నిస్తే రాత్రి చీకట్లో కాలు జారి పడ్డానని, కాలుకు దెబ్బ తగిలిందని, కర్ర సహాయంతో నడవగలుగుతున్నానని సమాధానం చెప్పాడు. అందరూ కూడా సరే అలాగే పద అని చెప్పి చంద్రయ్యని నెమ్మదిగా నడిపించుకుంటూ అందరూ కలిసి రాజదర్బారికి వచ్చారు. రాజదర్బారికి వచ్చిన వాళ్ళందరూ రాజుకి, సభలో వాళ్ళందరికీ న్యాయ ఖడ్గానికి నమస్కరించి రామయ్య న్యాయ ఖడ్గం దగ్గర నిలబడి తన సమస్యని చెప్పాడు. తన చేతిని న్యాయ ఖడ్గం దగ్గర ఉంచాడు. న్యాయ ఖడ్గం కదలకుండా అలాగే ఉంది. సభలో వాళ్ళు, రాజుగారు, గ్రామ పెద్దలు అందరూ రామయ్య చెప్తున్నది నిజమే అనుకున్నారు. తర్వాత చంద్రయ్య వంతు వచ్చింది. చంద్రయ్య తన చేతి కర్రను ఊతంగా చేసుకుని న్యాయ ఖడ్గాని దగ్గరికి వెళ్ళాడు.
న్యాయ ఖడ్గం ఎదురుగా తన చేతి కర్రను రామయ్యకిచ్చి న్యాయ ఖడ్గం దగ్గర చెయ్యి పెట్టి, రామయ్య గొలుసు నా దగ్గర లేదని చెప్పాడు. ఇప్పుడు కూడా న్యాయ ఖడ్గం కదలకుండా అలాగే ఉంది. ఈ వింతను చూసిన రాజుగారు, సభలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. రాజుగారు, ఎప్పుడు న్యాయం తప్పని ఖడ్గం ఈ రోజు ఎందుకు కదలకుండా ఉంది? ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అబద్ధం చెప్తున్నారు. మరి న్యాయ ఖడ్గం ఎందుకు సమస్యను పరిష్కరించట్లేదని ఆలోచించారు. వెంటనే తేరుకుని సభలో వాళ్ళందరినీ చూస్తూ ఇలా చెప్పారు: ఎవరైతే ఈ సమస్యకు పరిష్కారం చేస్తారో వాళ్ళని తగు విధంగా సత్కరిస్తానని ప్రకటించారు. ఇంతలో ఈ సమస్యనంతా పరిశీలిస్తున్న మంత్రి గారి కుమారుడైన విజయవర్మ ఆ సమస్యకి పరిష్కారం తాను చెప్తానని ముందుకు వచ్చాడు. ఇంతలో చంద్రయ్య రామయ్య దగ్గరున్న తన చేతి కర్రను తీసుకుని కుంటుకుంటూ ఒక పక్కకు వచ్చి నిలబడ్డాడు. విజయవర్మ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరినీ పరిశీలించాడు. ఇద్దరిని కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాడు. ఇంతలో విజయవర్మ కళ్ళు చంద్రయ్య చేతిలో ఉన్న కర్ర మీద పడ్డాయి. చంద్రయ్య దగ్గరికి వెళ్ళి, మీరు చిన్నప్పటి నుండి చేతికర్ర ఊతంతోనే నడుస్తున్నారా అని ప్రశ్నించాడు. దానికి చంద్రయ్య, లేదండి, నిన్న రాత్రే కాలు జారి పడ్డాను. నడవడానికి ఊతంగా ఉంటుందని ఈ కర్రను తీసుకుని వచ్చానని సమాధానం చెప్పాడు. విజయవర్మ ఒక్కసారి చంద్రయ్య చేతిలో ఉన్న కర్రను చూసి దాన్ని బాగా పరిశీలించాడు. కర్రని కిందికి మీదికి పరికించి ఒక్కసారిగా దాన్ని నేలనేసి కొట్టాడు. వెంటనే ఆ వెదురు కర్రలో నుండి 100 సవర్ల బంగారపు గొలుసు బయటపడింది. సభలో వాళ్ళు, రాజుగారు అందరూ ఆశ్చర్యంగా చూశారు. విజయవర్మ సైనికుల్ని పిలిచి ఈ దొంగను చెరసాల్లో వెయ్యండని పంపించేశాడు. వెంటనే రాజుగారు విజయవర్మ తెలివిని మెచ్చుకుని, చంద్రయ్యే దొంగని నువ్వెలా తెలుసుకున్నావు? ఖడ్గం ఎప్పుడూ లేంది ఈరోజు ఎందుకు న్యాయం చెప్పలేదని ప్రశ్నించాడు. అప్పుడు విజయవర్మ ఈ విధంగా చెప్పాడు: చంద్రయ్య చేతిలో ఉన్న కర్రకి లక్క అంటి ఉండడం నేను చూశాను. అంటే కర్రలో గొలుసు దాచి అతడు అబద్ధం చెప్తున్నాడు. ఇక న్యాయ ఖడ్గం ఎందుకు కదలలేదని ప్రశ్నించారు. చంద్రయ్య ఖడ్గం దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న కర్రను రామయ్యకిచ్చాడు. ఖడ్గం దగ్గర చేయి పెట్టి తాను దొంగతనం చెయ్యలేదు అని చెప్పలేదు. రామయ్య గొలుసు తన దగ్గర లేదని చెప్పాడు. నిజంగా ఆ సమయంలో రామయ్య గొలుసు అతని చేతిలోనే ఉంది కాబట్టి న్యాయ ఖడ్గం కదలకుండా అలాగే ఉంది. ఈ విషయాలను తెలివిగా తెలుసుకున్న విజయవర్మని రాజుగారు అభినందించారు. వెంటనే న్యాయ ఖడ్గానికి తగిన గౌరవ సత్కారాలు చేస్తూ దాన్ని పూజ గదిలో ఉంచండి. ఈ దేశానికి న్యాయాధీశుడిగా విజయవర్మను ప్రకటిస్తున్నానని రాజుగారు ప్రకటించారు. ఇలాగా తన తెలివితేటలతో ఉన్నత పదవిని సాధించాడు విజయవర్మ. సునిశిత బుద్ధితో, సూక్ష్మ దృష్టితో న్యాయ నిర్ణయాలు చేస్తూ ఆ రాజ్యంలో న్యాయాన్ని కాపాడారు. విన్నారు కదండి. ఇలాంటి మంచి కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.